రేపు నెల 5వ తేదీ వర్కింగ్ డేలో పీజీఆర్ఎస్ మీద తర్వాత రెవెన్యూ క్లినిక్ అర్జీల మీద దాంట్లో ఎన్ని వచ్చినాయి అర్జీలు, తర్వాత ఎన్ని రీడ్రెస్ చేసినారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, లేదంటే పెండింగ్ ఉండడానికి రీజన్స్ ఏమి అనేది అందరి పత్రికా విలేకరులందరికీ వివరణ ఇవ్వమని చెప్పినారు. కాబట్టి సార్ ఆదేశాల మేరకు ఈరోజు మీ అందరినీ ఇక్కడికి ఎక్కించడం అయింది. మన మండలంలో వచ్చేసి రెవెన్యూ క్లినిక్ వచ్చేసి 1 జనవరి 5, 2026 నుంచి స్టార్ట్ అయింది రెవెన్యూ క్లినిక్. పీజీఆర్ఎస్ఏ దాన్ని రెవెన్యూ క్లినిక్గా మనకి జనవరి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అప్పటి నుంచి మనకు జనవరి నుంచి ఇప్పుడు జూలై వరకు అయితే మొత్తం పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ 444 వచ్చినాయి మన మండలం. దీంట్లో మనం వచ్చేసి 232 డిస్పోజ్ చేసినాం. అంటే అన్ని పరిష్కారం ఏమి అయ్యి ఉండవు. కొన్ని ఉంటే ఆర్ఓలు ఉంటాయి. మీరు అదంటే ఆర్ఓలు ఉంటే మీరు అప్పీల్ వేసుకోండి, ఆ రిపోర్ట్ పంపిస్తాం. ఆర్డీ గారు ఉత్తర్వులు పెట్టి మీరు చర్యలు తీసుకుంటామని ఇస్తాం. ఆర్ఓ ఇంకేమైనా హైకోర్టుది అట్లాంటివి ఉంటే కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ఫైనల్ ఉత్తర్వులు ఏమి ఇస్తుందో ఆ ఉత్తర్వుల మీద మేము చర్యలు తీసుకుంటాము. వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇస్తాం. పెండింగ్లో ఎక్కువ ఏ సమస్యల మీద ఉన్నాయి? ఫ్రెష్ అసైన్మెంట్ 32 ఉన్నాయి. అంటే మనకి టోటల్ అయితే 135 ఉన్నాయి పెండింగ్. దీంట్లో ప్రధానంగా ఎక్కువ ఏ సమస్యలు? ఎక్కువ ఫ్రెష్ అసైన్మెంట్ 32 ఉన్నాయి. అంటే మేము భూమిలో సాగులో ఉన్నాము, మాకు దీపట్ట కావాలని పాస్బుక్లో నమోదు చేయాలని చెప్పి ఇచ్చినాము. అలాంటి 32 ఉన్నాయి. తర్వాత హౌస్ సైట్స్ కూడా ఉన్నాయి. గాలికి ఎక్కువ ఉన్నాయి హౌస్ సైట్స్, సుమారు 50 దాకా ఉన్నాయి. అంటే మాకు మేము బాడిగింట్లో ఉన్నాము, మాకు ఇంటి స్థలం కావాలని చెప్పి ఇచ్చినారు. తర్వాత కొంచెం ల్యాండ్ సమస్యలు ఉన్నాయి. అంటే రీసర్వే జరిగింటుంది, మాకు ఎక్స్టెంట్ తగ్గింది, పక్క వాళ్ళ దాంట్లో ఉంది, అవి గట్లు జరిపి చూపించాలి అనేది 18 ఉన్నాయి. 18 ఉన్నాయి. ఈ విధంగా రస్తా సమస్యలు 5 ఉన్నాయి. తర్వాత ఎఫ్లైన్ 4 ఉన్నాయి. హద్దులు సరిహద్దులు చూపించాలి అన్నీ కలిపి 190 పెండింగ్ ఉన్నాయి. ఇంకా సర్వేకి సంబంధించి నోటీస్ ఇచ్చి వెళ్తాము. పట్టా ల్యాండ్లు అయితే అందరూ వాళ్ళు ఒప్పుకుంటే గట్టు జరగడానికి జరిపి చూపిస్తాము. టైమింగ్ ఉంటుంది. ప్రతి అప్లికేషన్ పీజీఆర్ఎస్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ సమస్య బట్టి 35 రోజుల 70 రోజులని మనకి అక్కడ కలెక్టర్ వాళ్ళలాగే కూడా రిజిస్టర్ అవుతాయి. దానికి 75 రోజుల 30 రోజులు అని వాళ్ళు ఇస్తారు. అంటే 6వ కేసులు అట్లా సమస్యను బట్టి మనం అంటే ఆ పీరియడ్లోనే మనం చేయాలి. 6వ అప్పీల్ అయితే మనము ఇక్కడ అప్పీల్ తీసుకొని వాళ్ళకి నోటీస్ ఇచ్చి 3 నోటీసులు ఇచ్చి వాళ్ళు హాజరైతే వాళ్ళ డాక్యుమెంట్ అన్ని చూసి ఉత్తర్వులు ఇస్తాము. ఒకవేళ మనకు పరిధిలో కాలేదంటే వాళ్ళు నేను ఇచ్చే ఉత్తర్వులు తీసుకొని ఆర్డీఓ గారి దగ్గర అప్పీల్ చేసుకుంటాం. ఆర్డీఓ గారు విచారించి దాని మీద ఫైనల్ ఆర్డర్ ఇస్తారు. పట్టా ల్యాండ్స్ అయితే యాన్యువల్ కోర్టుకి వచ్చుకొని ఇస్తారు. లేదంటే అవన్నీ వెంటనే ఇంప్రెషన్ డిలీట్ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేయండి అని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇస్తారు. కాబట్టి ఇంకా 135 ఉన్నాయి. ఆ 135 కూడా బీఆర్ఓకి ఇచ్చినాము. అవి కూడా ఎంక్వైరీ చేసి వాటిని కూడా క్లియర్ చేస్తాం. కొన్ని రీఓపెన్ కూడా అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు కలెక్టరేట్లో కూడా ఆడిట్ ఫ్రీ ఆడిట్ అని సపరేట్ ఒక కాల్ సెంటర్ లాగా పెట్టింటారు. వాళ్ళు ప్రతి అర్జీ మీద ఫోన్ చేస్తున్నారు. ఇట్లా మీరు ఇట్లా అప్లై చేసుకున్నారు, మీ సమస్య పరిష్కారం అయిందా, అంటే అధికారులు మీతో మాట్లాడినారా, భూమికి వచ్చి ఏమైనా ఎంక్వైరీ చేసినారా, అవన్నీ ఆ విధంగా వాళ్ళు సైడ్ కోసం చేస్తారు. వాళ్ళు దానికి అన్ని పరిష్కారం ఏంటంటే మా సమస్య పరిష్కారం అయితే వచ్చినారు, చూసినారు, మాట్లాడినారని చెప్తారు. ఇప్పటికి అది పరిష్కారం అయిపోయింది. లేదు మాట్లాడలేదు, చూడలేదు, ఇంకా మాకు పెండింగ్ ఉంది అంటే మళ్ళీ రీఓపెన్ అవుతాయి. ఆర్డీసర్ లాగికి పోతాయి. నేను క్లోజ్ చేసింటాను, వాళ్ళు ఇంకా మనకు కాలేదంటే ఆర్డీసర్ లాగికి పోతాయి. మళ్ళీ ఆర్డీఓ గారు కూడా మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకొకసారి అదే పిటిషన్ ఇంకొకసారి మళ్ళీ ఫీల్డ్ వెళ్ళి మళ్ళీ విచారించి మళ్ళీ రిపోర్ట్ ఆర్డీ గారికి పంపాల్సి ఉంటుంది. మళ్ళీ మీరే ఎంక్వైరీ చేస్తారా? రీఓపెన్ అయినాక మళ్ళీ మేమే ఎంక్వైరీ చేస్తాం. అంటే ఒకసారి ఎప్పుడైనా రీసర్వే ఏమైనా గట్లు జరిపేవాళ్ళంటే ఒకసారి కాకుండా
ఒక 2-3 సార్లు మాట్లాడితే కొన్ని అట్లా కూడా పరిష్కారం అయినాయి.